దేవుడి దగ్గర అయితే మంచిగా అలంకరణ చేశారనమాట. హారతి ఇచ్చే టైంకి అయితే మా స్వామి వచ్చారనమాట. అందరం అయితే హారతి తీసుకుని రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ ఇయర్ బర్త్డే చాలా స్పెషల్, ఎందుకంటే మా స్వామి మాలలో ఉన్నారు కాబట్టి. పూజ అయితే స్టార్ట్ అయిందన్నమాట. మనమనుగడ మార్చుకోగా శబరిమలకు ఎందుకెళ్ళాలి, మెట్టు మీద మెట్టు దాటి అయ్యప్పను చూసేందుకు. హారతి ఇచ్చేటప్పుడు మా పాప కూడా మంచిగా క్లాప్స్ అనేది కొట్టిందన్నమాట. మన మనసులలో మలినములు పోయేదెప్పుడు, స్వామిని కనుల నిండా చూసినప్పుడు. మనసులలో మలినములు పోయేదెప్పుడు, స్వామిని కనుల నిండా చూసినప్పుడు. తాంబూలం అయితే ఈ విధంగా రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నాను. అందరూ అయితే స్వామికి వడ్డిస్తున్నారు. స్వాములకైతే తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. అత్తయ్య గారు మావయ్య గారు కూడా స్వాములకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అనేది తీసుకున్నారు. అందరం కలిసి అయితే కొన్ని ఫొటోస్ అనేది దిగామన్నమాట. పిల్లలిద్దరూ కలిసి మంచిగా ఆడుకున్నారు. అందరం కలిసి కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఒక చిన్న గిఫ్ట్ అనేది ప్లాన్ చేసిన అనమాట. గిఫ్ట్ అనేది మా పాపని ఇచ్చిందనమాట. గిఫ్ట్ ఓపెన్ చేసినాక అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమందరం కలిసి అబ్బాయి గారికి అయితే స్వీట్స్ తినిపించాము. మా వదిన వాళ్ళందరూ కలిసి అత్తయ్య గారికి గిఫ్ట్ ఇచ్చారు. అడవులలోనను